I have a spoiler there. I know the opening sequence of Sukumar's and Charan's film. Obviously, I'm not going to reveal it. Sukumar is going to have a heart attack, but that would be one of the most hard-hitting. Audience will quiver in their seats when they see the opening sequence of Sukumar's and Charan's film. విన్నారు కదా, RRR సినిమా ప్రమోషన్స్ లో ఎంత ఎక్సైట్ అవుతూ ఇండియాస్ #1 డైరెక్టర్ అయిన రాజమౌళి గారు RC-17 సినిమా గురించి ఏం చెప్పారో. రాజమౌళి గారు ఒక సినిమా ప్రమోషన్ లో అయితే కూర్చుని ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వని ఒక సినిమా గురించి ఈ రేంజ్ లో చెప్పాడంటే నెక్స్ట్ RC-17 సినిమాతో మన రామ్ చరణ్ గారు, సుకుమార్ గారు ఏ రేంజ్ హిస్టీరియా క్రియేట్ చేయబోతున్నారో ఒక్కసారి ఊహించుకోండి. ఆ రేంజ్ లో ఉండబోతున్న బొమ్మ. పెద్ద సినిమా షూట్ అవగానే వెంటనే రామ్ చరణ్ గారు స్టార్ట్ చేసే బొమ్మ మన సుకుమార్ గారిదే. అదే RC-17 అన్నమాట. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇది చెప్పింది నేను కాదనమాట, RC-17 డైరెక్టర్ అయిన సుకుమార్ గారే. రీసెంట్ గా సుకుమార్ గారు ఆయన సొంత ఊరికి అయితే వెళ్లారు. అక్కడ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకి ఆయన అయితే సమాధానాలు చెప్తూ ఆయన నెక్స్ట్ తీయబోయే సినిమా రామ్ చరణ్ గారి కాంబినేషన్ లోనే అని, ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి అని ఆయన అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చేశాడు. గతంలో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమా ఏదైతే ఉందో అది తెలుగు ఇండస్ట్రీలోనే ఒక పాత్ బ్రేకింగ్ సినిమా లాగా అయితే ఉండిపోయింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా అంటే ఆల్రెడీ ఈ సినిమా పైన హైప్ అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత స్కై ఈజ్ ద లిమిట్ అనమాట. ఇంక ఇది పక్కన పెడితే RC-17 సినిమా సుకుమార్ గారితో అని ఫ్యాన్స్ కి అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది కదా. అయితే రీసెంట్ గా రామ్ చరణ్ గారు అలాగే టాలీవుడ్ లో ఒక క్రేజీ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుందనే న్యూస్ అయితే చాలా బాగా వైరల్ అయింది. మరి అది నిజమా కాదా అంటే మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి అయితే వెళ్ళాలి. బ్రూస్ లీ సినిమా రిలీజ్ అయిన డేస్ కి అయితే వెళ్ళాలన్నమాట. ఆ బ్రూస్ లీ సినిమా రిలీజ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే పవన్ కళ్యాణ్ గారి సొంత బ్యానర్ లో రామ్ చరణ్ గారు హీరోగా, మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్టర్ గా యాక్చువల్ గా ఒక సినిమా అయితే చెయ్యాలి. కానీ దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో బిజీ అవటం వల్ల, అలాగే రామ్ చరణ్ గారు త్రివిక్రమ్ గారు కూడా బిజీ అవటం వల్ల ఆ ప్రాజెక్ట్ అయితే అప్పుడే ఆగిపోయింది. యాక్చువల్ గా రామ్ చరణ్ గారు, త్రివిక్రమ్ గారు అప్పటి నుంచే సినిమా చేద్దామని అయితే అనుకుంటున్నారు. అయితే రీసెంట్ గా మన ప్రొడ్యూసర్ అయిన నాగవంశీ గారి కారణంగా మరొకసారి ఈ కాంబినేషన్ అయితే పైకి అయితే వచ్చింది. మరి ఇది పక్కాగా కన్ఫర్మ్ అయిద్దా అవదా అంటే మనం ఆల్రెడీ దీని గురించి అయితే మాట్లాడుకున్నాం. రామ్ చరణ్ గారి లిస్ట్ లో దగ్గరగా ఒక 5-6 డైరెక్టర్స్ అయితే ఉన్నారనమాట. వారిలోనే త్రివిక్రమ్ గారు కూడా ఉన్నారు. ఇక్కడ ఏమీ లేదు, RC-17 మన సుకుమార్ గారితో సినిమా కంప్లీట్ అయ్యే టైంకి ఏ డైరెక్టర్ అయితే ఖాళీగా ఉంటారో, ఏ డైరెక్టర్ అయితే రామ్ చరణ్ గారి కోసం వెయిట్ చేస్తా ఉంటారో వాళ్ళతో మన రామ్ చరణ్ గారి సినిమా అయితే తీస్తారు. అది సందీప్ రెడ్డి వంగా గారితో అవ్వచ్చు, లోకేష్ కనకరాజు గారితో అవ్వచ్చు, లేకపోతే త్రివిక్రమ్ గారితో అవ్వచ్చు. ఈ విధంగా రామ్ చరణ్ గారి లైనప్ అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా అయితే ఉంది. అది RC-17 అయిన వెంటనే RC-18 అవ్వచ్చు, లేకపోతే ఇంకొద్దిగా లేట్ కూడా అవ్వచ్చు అనమాట. వాళ్ళకు కూడా ఇంకా దానిపై క్లారిటీ అయితే లేదు. ఇంక ఇది పక్కన పెడితే యాక్చువల్ గా త్రివిక్రమ్ గారు ఇప్పుడు AA-23 సినిమాకి అయితే వర్క్ చేయాలి. కానీ AA-22 సినిమా అంటే అట్లీ గారితో అల్లు అర్జున్ గారి సినిమా అయితే ఉంది కదా, అది ఇంకా లేట్ అవటం వల్ల వెంకటేష్ గారితో త్రివిక్రమ్ గారు అయితే ఒక సినిమా అయితే చేస్తున్నారు. యాక్చువల్ గా వెంకటేష్ గారితో కూడా త్రివిక్రమ్ గారు ఎప్పుడో చేయాలి. అజ్ఞాతవాసి సినిమా అయిన వెంటనే త్రివిక్రమ్ గారు చేయాల్సిన సినిమా వెంకటేష్ గారితో అనమాట. అది కూడా అప్పుడు క్యాన్సిల్ అయితే అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ త్రివిక్రమ్ గారి దగ్గర ఉన్న సినిమాలు ఏంటంటే వెంకటేష్ గారితో సినిమా చేయాలి, అట్ ద సేమ్ టైం అది అయిన వెంటనే అల్లు అర్జున్ గారితో ఒక పాన్ ఇండియా సినిమా అయితే చెయ్యాలి. ఆ 2 సినిమాలు అయ్యే టైంకి రామ్ చరణ్ గారు కూడా ఫ్రీగా ఉంటే వీళ్ళ కాంబినేషన్ అయితే సెట్ అయ్యింది. ఇంక ఈ 2 పక్కన పెడితే పెద్ద సినిమా గురించి మనం మాట్లాడుకుంటే జూన్ 1st వీక్ లో మన రామ్ చరణ్ గారు అలాగే జాన్వీ కపూర్ గారి మధ్య ఒక డ్యూయట్ సాంగ్ అయితే షూటింగ్ అయితే రెడీ చేస్తున్నారు. ప్రజెంట్ ఆల్రెడీ ఒక స్కెడ్యూల్ అయితే రన్ అవుతుంది. ఈ స్కెడ్యూల్ అయిన వెంటనే ఒక సాంగ్ ని అయితే షూట్ చేసే ప్లానింగ్ లో అయితే వీళ్ళైతే ఉన్నారు. సరే, మరి క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.